అమ్మాయికి నీళ్ల దహామని చెప్తే అమ్మాయి నోట్లో ఇది పోసిన ఎర్రి గాల్లో ఈ విషయం కనుక బయటికి వెళ్ళి చెప్పితే అమ్మాయి పైన అత్యాచారం చేస్తారా? దేవదర్శనానికి వచ్చిన అమ్మాయి పైన కూడా మీకు జాలి కరుణ ఏం లేదు. అంత కామంతో ఉన్నారా? చెట్టుకు చీర కట్టినా వదిలేటట్టు లేరు మీరు అసలు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 6వ తారీఖు 2019 అందరికీ గుర్తుంటుంది. ఆ రోజున మళ్ళీ ఆ గతి మీకు పట్టొద్దు. ఎందుకంటే మీరు చేసిన తప్పు కూడా అలాంటిదే. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అసలు ఏం జరిగిందంటే అన్ని విషయాలు మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 7 ఎవరైతే మదమెక్కిన హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు సా ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే నాగర్ కర్నూలులో జరిగిన విషయం మనందరికీ ఇప్పటికే చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏందన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు మన నాగర్ కర్నూలులో ఆ ఆడపిల్ల మీద 7 మదమెక్కిన కుక్కలు ఉన్నారు. సో వాళ్ళ గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు సంఘటన ఎప్పుడు జరిగింది అన్ని పాయింట్ అయితే మాట్లాడతా. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మార్చి 30 తారీఖు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో వచ్చేసి దేవస్థానానికి వచ్చిన ఒక అమ్మాయి, దాంతోపాటు వాళ్ళ రిలేషన్ ఒక అబ్బాయి అయితే రావడం అయితే జరిగిందండి. సో వాళ్ళ రిలేషన్ అట. సో దేవదర్శనం చేసుకోవడానికి వచ్చేసి శనివారం రోజున సాయంత్రం పూట వచ్చేసి ఆ హనుమాన్ టెంపుల్ అయితే రావడం అయితే జరిగిందండి. సో హనుమాన్ టెంపుల్ వచ్చిన తర్వాత సాయంత్రం పూట అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా, మన వాళ్ళు ఎవరైనా సరే గుడికి వెళ్తే మాత్రం సాయంత్రం పూట అదే దేవస్థానంలో కొంచెం నిద్ర చేస్తే బాగుంటుందని మనం అందరం నమ్ముతాం కదా. సో అదే విధంగా వీళ్ళు కూడా అయితే నమ్మి ఉన్నారండి. సాయంత్రం పూట అవుతుందో సో ఆ సాయంత్రం పూటలో వచ్చేసి మనకైతే ఆ అమ్మాయి వచ్చేసి కొంచెం కాలకృతం చేసుకోవడానికి అయితే కొంచెం బయటకి అయితే వెళ్తానని అదే పక్కన అంటే కొంచెం పల్లెటూరు అది. సో ఆ పక్కన వచ్చేసి కొంచెం ఏదైతే బీడు భూములు అయితే ఉంటే అటు సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగిందట. సో అక్కడికి వచ్చేసి ఈ మదమెక్కిన 7 అయితే ఉన్నారండి. సో ఆ 7 వచ్చేసి మనమైతే మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. కాలకృత్యాల కోసం వెళ్ళిన అమ్మాయి పైన వచ్చేసి ఈ 7 ఏం చేశారంటే అమ్మాయిని అయితే బలవంతంగా లాక్కెళ్ళడం అయితే జరిగిందండి గుట్టలోకి. సో గుట్టలోకి లాక్కెళ్ళిన తర్వాత వచ్చేసి తనతో వచ్చిన ఇంకొక వ్యక్తిని కూడా ఆయనను కూడా పట్టుకొని ఒక చెట్టుతో కట్టేశారట. సో చెట్టుతో కట్టేసిన తర్వాత వచ్చేసి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత బలాత్కారం అయితే చేయడం అయితే జరిగిందట. సో అమ్మాయి పైన చాలా అంటే క్రూరంగా అత్యాచారం అయితే చేశారట. సో అమ్మాయికి ఇంకా చెప్పాలంటే అది రావట్లేదు చెప్పాలన్నా అసలు, ఎందుకంటే అంత బాధాకరమైన విషయం. బలాత్కారం చేసిన తర్వాత వీళ్ళు అమ్మాయి వచ్చేసి దహంగా ఉంది, నీళ్ళు అడిగితే కనీసం ఆ నీళ్ళు ఇవ్వకుండా ఆ 7 ఒకడు వచ్చేసి నోట్లో అసలు వాడు వాళ్ళ అమ్మాయికి పుట్టిండా అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చేసినావు, నువ్వు చేసిందే లంగా పని, అక్కడ చేసినావు లంగా పని. అమ్మాయి చేసిన కదా చావు బతుకులో ఉంటే నీళ్ళ కోసం అడిగింది, నీళ్ళు ఇవ్వచ్చు కదా. సో ఆ 7 వచ్చేసి పాయింట్ మాట్లాడతా. అందులో 20 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, 21 సంవత్సరాలు ఉన్నాడు, దాంతోపాటు 19 సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడు, 30 సంవత్సరాలు అలా ఏజ్ వాళ్ళు అయితే ఉన్నారు. దాంట్లో వ్యవసాయం చేసే పనులు ఉన్న స్టూడెంట్లు ఉన్నారు, అలాగే మనకైతే కాంట్రాక్ట్ బేస్ పని చేసే ఒక వ్యక్తి కూడా అయితే ఉన్నాడు. 7 మంది చేసి అమ్మాయిని అత్యాచారం చేయడం అయితే జరిగింది. సో చేసిన తర్వాత ఏం చేశారంటే ఒక చెట్టుకైతే వీళ్ళిద్దరిని కలిసి కట్టేశారట. కట్టేసిన తర్వాత వాళ్ళకైతే కొన్ని ఫోటోలు తీయడం అయితే జరిగిందట. ఆ ఫోటోలు తీసి వీళ్ళ ఫోన్లో పెట్టుకున్నారు. ఈ విషయం జరిగిన విషయం మీరు బయటకి ఎక్కడైనా చెప్పితే మీ గురించి ఇంకా మేము బయటకు అన్ని ఈ వీడియోలో ఫొటోస్ అన్ని రిలీజ్ చేస్తామని వాళ్ళని అయితే భయపెట్టడం అయితే జరిగిందట. సో నాకైతే ఒకటే అనిపించింది, ఈ 7 ఎవరైతే ఉన్నారో మదమెక్కిన కుక్కలు, వీళ్ళని వచ్చేసి వీసీ సజ్జన సార్ మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా. సో డిసెంబర్ 6వ తారీఖు 2019లో ఏదైతే సంఘటన జరిగిందో ఆ విధంగా వీళ్ళని కూడా చేస్తే నాకైతే చాలా బాగుంటుందండి. సార్ చేసిన విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ మదమెక్కిన కుక్కల పైన వచ్చేసి ఆ విధంగా చేయండి. ఎందుకంటే వీళ్ళకి భూమి మీద నూకలు అయితే అస్సలు లేదండి, చెప్తున్నాను కదా, వీళ్ళకి భూమి మీద నూకలు లేవు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లెక్క ఆడపిల్లను అనుకోవచ్చు కదా. అది కూడా గుడికి వచ్చిన ఆడపిల్ల మీద చేయడం చాలా తప్పండి. ఇక్కడ మనం క్షమించిన పైన దేవుడు మాత్రం అస్సలు క్షమించడు వీళ్ళని, ఎందుకంటే అలాంటి తప్పు పని చేశారు.
అలాగే అక్కడ వచ్చేసి నాగర్ కర్నూల్ ఎస్పీ గారు అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో అక్కడ పరిశీలించిన తర్వాత మొత్తం వచ్చేసి అక్కడైతే ఇంకా ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందో ఏదైనా చూస్తున్నారు. ఆల్రెడీ ఆ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పోలీస్ కస్టడీలో అయితే ఉన్నారండి. సో ఇది మనకైతే వాళ్ళకి శనివారం రోజున వచ్చేసి ఆ విధంగా చేస్తే ఆదివారం రోజు వాళ్ళు బయటికి చెప్పాలా లేదా అని భయపడుతూ సోమవారం రోజున వచ్చేసి అదే ఊరకొండ వచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ పోలీస్ స్టేషన్లో వచ్చేసి ఇలా మాకైతే నగలు పోయింది అని వాళ్ళపైన అయితే కంప్లైంట్ ఇచ్చారట. దాని తర్వాత వచ్చేసి విచారణ చేస్తూ ఇంకొకటి సంఘటన వచ్చేసి అక్కడ ఎస్ఐ గారికి అలాగే మనకైతే నాగార్జున గారు ఎవరైతే సిఐ గారు అయితే ఉన్నారో సో ఆయన కూడా వచ్చేసి కొంచెం కనిపెట్టారట. సో దాని తర్వాత ఏం జరిగిందని పూర్తిగా అమ్మాయిని అడిగిన తర్వాత అలాగే ఆ అబ్బాయిని అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. అలాగే అమ్మాయికి వచ్చేసి మెడికల్ టెస్ట్ కోసం కొన్ని అయితే అక్కడే నాగర్ కర్నూల్ జిల్లాలో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పంపడం అయితే జరిగిందట. సో ఇలాంటి తప్పులు మాత్రం ఎవరైతే చేయకండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా అమ్మ ఉంది. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీకు మదం ఎక్కి ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, ఆ పని చేసుకుని మీరు కానీ ఇలా అమ్మాయిల పైన అత్యాచారం చేయకండి. ఎందుకంటే పాపం గుడికొచ్చిన అమ్మాయిరా. సో ఈ ఊరొక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళనైతే సౌదీ అట్లాంటి దేశాల్లో వచ్చేసి ఏం చేస్తారో తెలుసు కదా, ఆ విధంగా చేసినా బాగుంటుంది. లేదా వీసీ సజ్జన సార్ చేసిన విధంగా ఆయన చేసినా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా.